ఈసారి మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. ఈసారి మనోజ్ వర్సెస్ విష్ణుగా పరిస్థితి మారింది. ఇద్దరు పరస్పరం వార్నింగ్లు ఇచ్చుకునే వరకు వెళ్లారు. జల్పల్లి నివాసంలోని ప్రైవేట్ వ్యక్తులను బయటకు పంపాలని మనోజ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే తనకు సంబంధించిన వారు ఎవరూ లేరని విష్ణు అంటున్నారు. అలాగే మనోజ్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఉండకూడదని హెచ్చరించారు. ఈ క్రమంలో మరోసారి రచ్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు జల్పల్లి ఘటనపై అరెస్టుల పర్వం మొదలైంది. ఒకరిని అరెస్ట్ చేశారు. దాడి చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక సీసీ ఫుటేజ్ మాయంపై విచారణ చేపట్టారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ని మోహన్ బాబు అనుచరుడు కిరణ్ మాయం చేసినట్లు గుర్తించారు. విజయరెడ్డి కిరణ్ మాయం చేసినట్లుగా గుర్తించారు. జల్పల్లి నివాసం దగ్గర మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఇంట్లోనే ఉన్నారు, ప్రస్తుతం ఆయన రెస్ట్ లో ఉన్నారు. మరోవైపు ఇంట్లో ఉండే కూడా ప్రస్తుతం పోలీసులు బయటికి పంపిస్తూ తర్వాత ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ బృందం కూడాను ఇక పోలీసులు మోహన్ బాబు నివాసం వద్దకు చేరుకున్నారు. మోహన్ బాబు నివాసంలో ఉండేటటువంటి ప్రైవేట్ వ్యక్తులందరినీ కూడా బయటికి పంపించేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మంచు విష్ణు ఒక అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మంచు విష్ణుకు సంబంధించినటువంటి ప్రైవేట్ బౌన్సర్లు కానీ ఎవరు కూడా మోహన్ బాబు నివాసంలో లేరు. సో తన ఇంట్లో ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు లేరు కాబట్టి మనోజ్ దగ్గర కూడా ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా వారందరినీ కూడా బయటికి పంపించాల్సిందే అంటూ కూడా ఇటు మంచు విష్ణు అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తులను బయటికి పంపించకపోతే తానే వారందరినీ కూడా రంగంలోకి దిగి బయటికి పంపించాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా ఇప్పటికే అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యంలో రాత్రి జరిగినటువంటి గొడవలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే విజువల్స్ ఒకసారి మనం చూడొచ్చు. పోలీసులు కూడా ముందున్నారు. ఇప్పటికే లోపల మోహన్ బాబు నివాసంలో ఉండేటటువంటి ప్రైవేట్ వ్యక్తులందరినీ కూడా బయటికి పంపించి వేశారు. కేవలం మనోజ్కు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉంటారో ఒకరిద్దరు మాత్రమే లోపల ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఇప్పటికే బయటికి పంపించి వేశారు. అయితే రాత్రి అత్యంత భయానక వాతావరణం ఈ ఫామ్ హౌస్ వద్ద నెలకొని ఉంది. అప్పటికే మంచు విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్స్, మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్స్ అంతా కూడా రాత్రి భయానక వాతావరణాన్ని సృష్టించారు. దాడికి పాల్పడ్డారు. మరోవైపు కర్రలతో కూడా ఇటు మీడియాపైకి దాడికి తెగబడ్డారు. మరోవైపు మనోజ్కు సంబంధించినటువంటి బౌన్సర్లను కూడా ఎవరిని లోపలికి రానివ్వకుండా నానా యాగి చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఈ పరిస్థితులన్నింటి కూడా దృష్టిలో ఉంచుకుని మరోసారి ఈ రోజు కూడా అదే పరిస్థితి తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులను బయటికి పంపించకపోతే అంటూ కూడా పోలీసులు భావించారు. అందుకు అనుగుణంగానే అందరినీ కూడా ఇప్పటికే బయటకు పంపిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసులో పహాడిసరి పోలీసులు స్పీడ్ పెంచారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనోజ్ తనకు సంబంధించినటువంటి తన మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఒక ఫిర్యాదు కూడా చేశారు. అదే అంశం మీద కేసు కూడా ఫైల్ అయింది. తనపై ఆగంతకులు దాడి చేశారంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదు పైన దర్యాప్తు చేపట్టినట్టు పాడిశారి పోలీసులు ఒక వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా సిపి వద్ద ప్రస్తావించినప్పుడు సిపి కూడాను ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా మనోజ్కు చెప్పారు. ప్రస్తుతం కిరణ్ అనేటటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కిరణ్ మోహన్ బాబు దగ్గర మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు. మరోవైపు మంచు విష్ణుకు అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది. అయితే ఇటు కిరణ్తో పాటు అలాగే విజయరెడ్డి ఈ ఇద్దరు కూడాను ఎప్పుడైతే గొడవ జరిగిన తర్వాత ఉదయం ఇంటికి చేరుకుని ఇంట్లో ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్కు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్స్ అన్ని కూడా తీసుకుని వెళ్లారు. మరోవైపు ఇంట్లో ఉండేటటువంటి DVRను కూడా తీసుకుని వెళ్లారు. ప్రధానంగా ఇంట్లో జరిగినటువంటి గొడవకు సంబంధించినటువంటి అన్ని దృశ్యాలు కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉన్నాయి.
జరిగాయి. సో ఇందులో భాగంగానే ఈ గొడవకు సంబంధించినటువంటి దృశ్యాలన్నీ బయటికి వెళ్తాయంటూ కూడా భావించి ఇక మంచు మనోజ్ కంప్లైంట్ చేస్తారంటూ కూడా ముందుగానే ఊహించి ఇక ఆ యొక్క ఆర్టిస్టులను కూడా బయటికి తీసుకెళ్లిపోయారు, వాటిని మాయం చేశారు. అయితే ఎవరి ఆదేశాల మేరకు ఇవన్నీ మాయం చేశారో చెప్పాలంటూ కూడా మంచు మనోజ్ ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఈ డీవీఆర్లు మాయం చేయడం, హార్డ్ డిస్క్లను మాయం చేయడం పైన పోలీసులకు ఇటు మంచు మనోజ్ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినటువంటి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. దీంట్లో కిరణ్ రెడ్డి పేరు ప్రముఖంగా ఇటు మనోజ్ మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి అరెస్ట్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం విజయరెడ్డి కోసం గాలింపు కొనసాగుతుంది. విజయరెడ్డి ప్రస్తుతం పరారిలో ఉన్నారు, అతని కోసం పోలీసులు గాలింపు అయితే కొనసాగిస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కొద్ది ప్రశాంత వాతావరణం అయితే ఇప్పుడు మోహన్ బాబు నివాసం వద్ద ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఉదయం వరకు కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపించింది, కానీ ప్రస్తుతం మాత్రం ఒక ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇక హైకోర్టులో ఇంతకుముందు మోహన్ బాబుకు సంబంధించినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఇక పోలీసులు కూడా మోహన్ బాబు నివాసం వద్దకు చేరుకున్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి, ప్రతి 2 గంటలకు ఒకసారి కూడా పరిస్థితిని సమీక్షించి తమకు వివరాలు అందజేయాలంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో ఆ ఆదేశాల అమల్లో భాగంగానే ఇప్పటికే పోలీసులు కూడా చేరుకుని ఉన్నారు. మరోసారి గొడవకు దారి తీయకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మంచు మనోజ్కు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందిని కూడా ఇప్పటికే బయటికి పంపించారు. కేవలం ఇప్పుడు మంచు మనోజ్ దంపతులతో పాటు అలాగే మనోజ్ తల్లి మాత్రమే ఇంటి లోపల ఉన్నారు. అయితే మోహన్ బాబు ఆ తర్వాత మంచు విష్ణు ఇద్దరు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. సో ప్రస్తుతం మోహన్ బాబు నివాసం వద్ద ఒక ప్రశాంత వాతావరణం అయితే కొనసాగుతుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ శశి.